నాన్నగారు అన్నారు, ఒరేయ్ నువ్వు లా చదవాలిరా అన్నారు. అన్న నేను ఎందుకు లా చదవాలి నాన్నగారు, కావాలంటే ఇంకో విశ్వామిత్ర సంహితనో లేక పౌష్కర సంహితనో ఇంకో సంహిత చదువుతాను, నువ్వు లా చదవాలి, దేవాలయ వ్యవస్థ కాపాడాలంటే లా చదవాలిరా అన్నాడు. ఇవాళ కాన్స్టిట్యూషనల్ లాలో 2011లో అక్కడెక్కడో అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తే ఇంప్లీట్ పిటిషన్ వేశాం. మా పాయింట్స్కి సుప్రీంకోర్టు దడదడలాడిపోయింది. సుప్రీంకోర్టు 2019-20లో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రభుత్వ కబంధాస్తాలకి పోవడానికి వీల్లేదు అని చట్టం జడ్జిమెంట్ ఇచ్చింది. సెకండ్ స్టేజ్ చిదంబరం నటరాజస్వామి దేవాలయం, సుబ్రహ్మణ్య స్వామి ఇస్ వన్ ఆఫ్ ది ఇంప్లీట్ పిటిషనర్, వీఆర్ ఆల్సో దేర్. మేము కూడా అక్కడ ఉన్నాము. మీరు ఒకసారి ఆ కార్టూన్స్ చూపిన ఆయన 1 by 1 వేస్తూనే పో, ఎందుకంటే ఎక్కువ సమయం లేదు స్వామీజీ, ఎందుకంటే నాది నార్మల్గా మైక్ పట్టుకుంటే వదిలే రకం కాదు, కానీ అది 3-4 కార్టూన్స్ మీరు, ఎందుకంటే మాకు చిలుకూరులో మేము పత్రిక కూడా నడిపిస్తున్నాం. ఈ కాన్క్లేవ్లో పిలిస్తే భక్తులు వస్తారు, అక్కడ పిలవకుండా భక్తులు వస్తారు. అక్కడ వీసా కావాలంటాడు, ఉద్యోగం కావాలంటాడు, ఎంసెట్లో ర్యాంక్ రావాలంటాడు, బ్యాక్లాగ్లు పోవాలంటాడు. కానీ స్వామివారికి కూడా ఒక కోరిక ఉన్నది,